మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు 36 జీవో వదిలి సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై కూడా 16 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా 36 జీవో అమలు చేయకుండా కేవలం కనీస వేతనం 17,300 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇది ఏ మాత్రం వాళ్ళకి సరిపోదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా 36 జీవోలు అయితే ఈరోజు శానిటేషన్ వర్కర్స్ కి, పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కి వచ్చే విధంగా 21,000, 24,500 రూపాయలు ఇంజనీరింగ్ కార్మికులకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడే జూన్ అయిపోయింది, స్కూళ్ళు తెరిచారు, పిల్లల చదువులకైతేనేమి ఇంటి అద్దెలకైతేనేమి అప్పు దొరక్క మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు చాలా నానా అవసరపడతా ఉంటే అనేక పర్యాయాలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి కానీ సిడిఎంఏ వాళ్ళకి కానీ చెప్పుకున్నా కూడా విధి లేని పరిస్థితుల్లోనే పరిష్కారం కాక విధి లేని పరిస్థితుల్లో మాత్రమే మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు అనివార్యంగా సమ్మెలేకపోతా ఉన్నామని చెప్పేసి దాదాపు నెల కింద సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కూడా నోరు మెదపకుండా చర్చలు జరపకుండా గమ్మున ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 20 రోజులుగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ద్వారా పెద్ద ఎత్తున సమ్మెకు రోజువారీ నిరసన కార్యక్రమాలు ఊవెత్తున ఉద్యమించడంతో ప్రజల మద్దతు పుష్కలంగా అందడంతో ప్రభుత్వం దిగివచ్చి ఇప్పటికైనా పరిష్కారం చేయక వాళ్ళను అధికార యంత్రాంగంతో విధులు లేకపోతే మిమ్మల్ని తొలగిస్తామనే పద్ధతిలో అధికారులతోనూ స్థానిక మదనపల్లిలో ఎమ్మెల్యే నేరుగా దిగి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం, ముందు పనికి పోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు కాదు చేసేది పని, మేము గత మున్సిపాలిటీ ఏర్పడిన నుంచి మేమే చేస్తున్నాం పని. మాకు హక్కులు కల్పించండి, చట్టాలు అమలు చేయండి, జీతాలు ఇవ్వండి, జీతాలు పెంచండి అని చెప్పేసి అడిగితే ముందు పనికి పో, మళ్ళీ తర్వాత జీతం పెంచుతామంటారా? ఎక్కడైనా ఉందా ఇది? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలు 3 నెలలకే ఎమ్మెల్యే జీతాల్లో పెంచుకున్నారు. మరి 25 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికులకు పెంచరా? ఇదేం న్యాయం? అంటే ఎమ్మెల్యే వాళ్ళు బీదోళ్ళా, ఎంపీలు నిరుపేదలా? మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? కష్టపడిన వాళ్లకు జీతాలు పెంచాయా? ఆకలి బాధలతో అర్ధాకలతో బతుకుతూ ఉన్నారు. అందుకోసం మేము అడిగేటువంటి డిమాండ్ న్యాయమైన డిమాండ్. అందుకోసం మీరు నయాన భయాన భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అన్ని ప్రజా సంఘాలు మద్దతు కూడగట్టుకుని ఖచ్చితంగా పెద్ద ఎత్తున సమ్మెను ముందుకు తీసుకుపోతాం తప్ప మరొకటి లేదు. ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే మీరు పెద్ద మనసు చేసుకుని ఇప్పటికైనా చర్చలు జరిపి 36 జీవో అమలైతేనేమి, కనీస వేతనం అమలైతేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి మేము సమ్మె డిమాండ్లపైన మీరు చర్చించి ఖచ్చితంగా పరిష్కారానికి చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ రామమందులు, సిఐటియు, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి.